దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఆత్మ సంయమ యోగము మనస్సుకి మంచి శిక్షణనిచ్చుట, తద్వారా మనస్సుని సరి అయినటువంటి దిశలో నడిపించుట, తద్వారా ఆత్మదర్శనమును పొందుట, దానికి కర్మ ఆచరణని సాధనముగా వినియోగించుట, బాధ్యతలని నెరవేర్చుకుంట, అహంకరించకుండుట, నేను చేస్తున్నా, నా కోసం చేస్తున్నా అనే భావన లేకుండా ఉండుట. అర్జునుని ఆ రకంగా తను తీర్చిదిద్దుకుంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. 6వ అధ్యాయంలో అలా ఉండాల్సింది ప్రధానంగా మనస్సు కనుక ఆ మనస్సుని ఎట్లా దానికి తగ్గట్టుగా తయారు చేసుకోవాలో ఆయన ఉపదేశం చేస్తున్నాడు. చేయాల్సినటువంటి పని సులభము అని చెప్పాలి, అంటే సాధనలో ఉండేటువంటి సౌకర్యాన్ని చూపించాలి. అయితే దీనివల్ల కలిగే లాభం ఏమిటో తెలియకపోతే ఆ సాధనలో అది ఎంత సుకరంగా ఉన్నప్పటికీ చేయడు కదా. అంచేత దానివల్ల కలిగే లాభం ఏమిటో తను చెప్పాలి. అది బ్రహ్మ సాక్షాత్కారం, బ్రహ్మానందం, ఆత్మానందం అది కలుగుతుంది అని లాభాన్ని కూడా చెప్తున్నాడు. కలిగే లాభాల్లో రకరకాల లాభాలు ఉంటాయి కదండి. కొన్ని తాత్కాలిక లాభాలు ఉంటాయి, కొన్ని శాశ్వత లాభాలు ఉంటాయి. ఏదైనా మనం ఏ పని చేసినా అంతే కదా, చేస్తూ ఉండేటప్పుడు కలిగేటటువంటి కొన్ని లాభాలు కొన్ని ఉంటాయి, శాశ్వతంగా కలిగేటటువంటి లాభాలు కొన్ని ఉంటాయి. ఏదైనా ఒక ఐస్ క్రీమ్ చేస్తున్నాడు అనుకోండి, వాడు ఐస్ క్రీమ్ చేసినప్పుడు తాత్కాలికంగా తింటుంటే కొంత సుఖంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ చేసింది బాగా చేసి వాడు బిజినెస్ చేస్తే డబ్బులు బాగా వస్తే తర్వాత కాలానికి అది వాడి బిజినెస్ని పెంచుకోవడానికో లేకపోతే ఇంకొక రకమైనటువంటి సుఖాన్ని పొందడానికో అది వాడికి ఉపయోగం. శాశ్వతంగా ఉపయోగపడి రావడం అనేది లక్ష్యం. ఇది చేస్తూ చేస్తూ అప్పుడు దాంట్లో కొంత తినడం, దానివల్ల కలిగే ఆనందం వాడికి లక్ష్యం కాదు. చేత లాభాలు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. తాత్కాలికంగా కలిగే లాభం, శాశ్వతంగా కలిగే లాభం. తాత్కాలికంగా కలిగే లాభాలు మీద దృష్టి పెట్టకుండా ఉంటే మంచిది. శాశ్వతంగా లభించే లాభం మీద దృష్టి పెట్టడం అనేటటువంటిది ఎప్పుడు కూడా మంచిది. నువ్వు చేసేటువంటి ఏ పనైనా అలాంటిది కలిగించాలయ్యా నీకు కర్మ అనుష్ఠానము అని మనం అంటున్నాం. ఇది చెప్పి దానిని మానేస్తా యుద్ధం నేను చెయ్యను అని దిగులు పడి కూర్చున్నటువంటి అర్జునుడికి ఉత్సాహాన్ని కలిగించి అతని కర్తవ్యాన్ని అతను పాలించుకునేట్టు చేయాలి. జీవితంలో మనకు కూడా అంతే.
మనం విడిచిపెట్టినటువంటి మన బాధ్యతలు మనం సవ్యంగా చూసుకోగలిగేటట్లుగా మన్ని తీర్చిదిద్దాలి. దానికి కావలసినటువంటిది ఏ ఆనందం ఉంటుందో ఆ ఆనందాన్ని గురించి వివరించాలి, ఆత్మానందాన్ని గురించి వివరించాలి. అర్జునుడికి కృష్ణుడు ఆ పని చేస్తున్నాడు. 6వ అధ్యాయంలో 28వ శ్లోకంలో 27వ శ్లోకంలో ఏం చెప్పాడైనా? ఆనంద నిన్నే వెతుక్కుంటూ వస్తుందయా, సుఖం ఏనం ఉపైతి, ఉత్తమం సుఖం హి ఏనం ఉపైతి. ఈ ఎవడైతే సాధకుడైనటువంటి యోగి అని అంటాం కదా, సాధన చేస్తున్నాడు, యోగాన్ని అవలంబించేటటువంటి వ్యక్తి, వాడిని అదే వెతుక్కుంటూ ప్యూర్గా ఉండేటటువంటి ఆనందం వస్తుంది అని చెప్పాడు ఆయన. అది వీడు ఎట్లా పొందుతాడో, పొందితే కలిగే ఆ తృప్తి ఎట్లా ఉంటుందో 28వ శ్లోకంలో చెప్తున్నాడు. యుంజన్ ఏవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి. వేదం కూడా మనకు ఒక ఎష్యూరెన్స్ ఇస్తోంది, ఒక భరోసాని ఇస్తోంది. సోస్నుతే, వాడు పొంది తీరును. దాన్ని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ వీడి విషయంలో, అర్జునుడి విషయంలో. అశ్నుతే సుఖం అశ్నుతే, అత్యంతం సుఖం అశ్నుతే. ఇంకా అంతము లేనటువంటి సుఖాన్ని వీడు తప్పకుండా చక్కగా పొంది తీరును. ఎలా? సుఖేన బ్రహ్మ సంస్పర్శం సుఖం అత్యంతం అశ్నుతే. సుఖేన శ్రమ లేకుండా ఎట్లాంటి ఆనందాన్ని పొందును? బ్రహ్మ సంస్పర్శం. బ్రహ్మ చాలా పెద్దది, గొప్పదైనటువంటి ఆనందాన్ని. అందులో పదం చాలా అందమైన పదం వాడేయండి ఆయన. బ్రహ్మానందం అని చూడుకోలేదు, ఎందుకంటే మళ్ళీ అది ఏ అర్థం ఇస్తుందో తెలియదు ఆయన. అందుకోసం బ్రహ్మ సంస్పర్శం సుఖం అని అన్నాడు ఆయన. బ్రహ్మ సంస్పర్శం, బ్రహ్మని నువ్వు నేరుగా తాకితే ఎంత ఆనందంగా ఉంటుందో, అది వదలకుండా పట్టుకునేటట్టుగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. బ్రహ్మ సంస్పర్శం అతి ఉత్తమమైనటువంటి సాక్షాత్తు భగవంతుడిని నువ్వు చేరి హాయిగా ఆయన ఒడిలో నువ్వు ఆసీనమై ఉంటే కలిగే ఆనందం ఎంతటిదో అంతటి ఆనందాన్ని వీడు సుఖేన అశ్నుతే. ఎప్పుడు? విగత కల్మషః, దానికి అవరోధంగా ఉండేటటువంటి ఏ ప్రాచీనమైనటువంటి ఆ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నిటినీ కూడా మొత్తం వీడు తొలగించుకోగలుగుతాడు ఇప్పుడు. ఎందుకంటే ఇందాక అది వచ్చి సుఖం, అత్యంతం సుఖం, ఉత్తమం సుఖం అశ్నుతే, అదే వచ్చి వీడిని చేరుతుందని చెప్పాడు కదా. చేరగానే వీడు విగత కల్మషః అయిపోతాడు, దోషాలన్నీ పోతాయి. యోగి అంటే ఇప్పుడు యోగమును వీడు అవలంబించిన వాడయ్యాడు. యోగం వచ్చి వీడిని అవలంబించింది. ఎప్పుడు? ఏవం యుంజన్. ఇప్పుడు మనం చెప్పిన క్రమంలో కనుక వీడు తన మనస్సుని ఆత్మ యందు చేర్చి ఉంచడం అనేటటువంటిది ఏర్పడినప్పుడు, అంటే మొట్టమొదట మనస్సుని తీసుకెళ్ళి అక్కడ పెట్టందాక వీడు పనిచేయాలి. ఇంద్రియాలని లాక్కోవాలి, బుద్ధి సహకారం తీసుకోవాలి, మనస్సుని నడిపించాలి, అప్పుడు అక్కడ పెట్టాలి. పెట్టడం నీకు ఆలస్యం అంతే. ప్లగ్లో చూడండి, మనం ఒక అదేమంటారు దాన్ని, స్విచ్ కాదు అది, ఆ పెట్టే హుక్ చేసేటటువంటి పిన్, ఆ పిన్ను తీసుకువెళ్ళి దాంట్లో మనం ఎప్పుడైతే దాంట్లో ప్లగ్ ఇన్ చేస్తామో వెంటనే ఇక్కడ ఫ్యాన్ తిరగడమో లైట్ వెలగడమో ఎట్లా అయితే ప్రారంభమవుతుందో, ఏవం యుంజన్
ఈ రకంగా ఎప్పుడైతే వీడు దాంట్లో ఆత్మతోటి తన మనస్సుని, శాంతరజస్కమైనటువంటి మనస్సుని, అకల్మషమైనటువంటి మనస్సుని, ప్రశాంతమైనటువంటి మనస్సుని ఎప్పుడైతే ఇందులో ఇవన్నీ ఒకదాని వల్ల ఒకటి కలగాలి. అదే వరుసగా ఒకదానికే పేర్లు కాదు. ఇది ఒకటి ఏర్పడితే మరొకటి ఏర్పడుతుంది. రామానుజాచార్య స్వామి వారు అంటారు, ఇది జరిగింది, దీని వలన వచ్చేది తతశ్చ తతశ్చ తత ఏవ కారణాత్ అంటారన్నమాట. మొట్టమొదటి వీడు చేర్చాలి అక్కడ. ఆ చేర్చడం వల్లనే కల్మషాలు తొలగుతాయి. అవి తొలగితే మాత్రమే శాంతరజస్కుడు అవుతాడు. శాంతరజస్కుడు అయితే మాత్రమే ప్రశాంత మనస్కుడు అవుతాడు. ప్రశాంత మనస్కుడు అవుతే మాత్రమే వీడు యోగి అనే పేరుకి అర్హుడవుతాడు. అలా అర్హుడైనప్పుడు మాత్రమే ఉత్తమం సుఖం ఉపైతి. ఒకదానికొకటి ఇవన్నీ కూడా కారణాలు, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ ఒకేసారి కలేకపోత న్యాయం అంటుంటారు మన వాళ్ళు. అలా ఒకసారి వచ్చేవి కాదు. కలేకపోత న్యాయం అంటే ఇప్పుడు కింద ఎక్కడైనా నూకలు జల్లి పెట్టాడు అనుకోండి, ఎవడైనా ఏదో కొన్ని గింజలు వేసాడు అనుకోండి, అప్పుడప్పుడు గింజలు వేస్తుంటారు పావురాల కోసం. ఆ గింజలన్నీ మొత్తం చల్లితే అలా తిరిగి పావురాలన్నీ ఒక్కసారిగా వచ్చి దాని మీద వాళ్తాయి. దాన్ని కలేకపోతం అంటాడు. కలం అంటే ఆ కళ్ళెం, దాని పేరు కళ్ళెమ ఏదో అంటారు దాన్ని. అవి అది ఉండేటటువంటి ఆ నేల, అవి దిగాల్సినటువంటి నేల, అక్కడికి పౌరాలని ఒకసారే దిగినట్లుగా వీడికి ఈ గుణాలన్నీ ఒకసారి దిగుతాయా? నో, ఒకదాని తర్వాత ఒకటి. ఇది కాకుల న్యాయం. కాకులన్నీ ఒకసారి దిగవండి. బట్ ఫస్ట్ ఒక కాకి దిగుతుంది, అది పర్వాలేదు సేఫ్గా ఉందనుకుంటే రెండో కాకి దిగుతుంది, అది సేఫ్గా ఉందనుకుంటే మూడోది దిగుతుంది. అట్లాగా ఇందులో మొట్టమొదట వీడు మనస్సును అక్కడికి చేర్చడం అనేటటువంటిది మొట్టమొదటి చేయాల్సిన పని. చేరిస్తే అది అకల్మషం అవుతుంది. మొట్టమొదటి దాని మీద కల్మషాలు తొలగుతాయి. అది తొలగితేనే రజోగుణం విజృంభించడం అనేటటువంటి తగ్గుతుంది. శాంతరజస్కుడు అవుతాడు. శాంతరజుడు అయితే మాత్రమే ప్రశాంత మనస్కుడు అవుతాడు. అంటే మనస్సు ఇప్పుడు నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైనటువంటి మనస్సు ఏర్పడ్డప్పుడు మాత్రమే బ్రహ్మభూతుడు అవుతాడు. అప్పుడు తనను తాను చూసుకోగలిగినటువంటి వ్యక్తి వీడవుతాడు. అలా అయినప్పుడు మాత్రమే ఉత్తమం సుఖం ఆశ్నుతే, అయితే ఉపైతి, ఏనం ఉపైతి, ఉత్తమమైనటువంటి అనుకూల ఆనందం ఏదో అది వీడిని చేరుతుంది. ఒకదానికొకటి కారణము అవుతాయి అని అర్థం అన్నమాట. యుంజన్ ఏవం, ఈ ప్లగిన్ అనేటువంటిది ఈ క్రమంలో ఇంతవరకు జరగాలి. అలా అయినప్పుడు మాత్రమే అది ఎంతకాలం చేయాలి అలాగా? సదా, అందమైన పదం సదా. ఇందులో ఈ సదా ముందుకి అన్వయిస్తుంది, చివరికి కూడా అన్వయిస్తుంది. సదా అశ్నుతే అక్కడ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏవం సదాయుంజన్ కూడా చెప్పుకోవచ్చు. వీడు ఎప్పుడు ఈ చేర్చడం అనేది మళ్ళీ నేను చేర్చేశాను కదా ఒకసారి ఇంక అయిపోయింది కదా అని ఊరుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే మనస్సు చివరి క్షణం దాకా ఎప్పుడైనా ఇది జారడానికి అవకాశం ఉంది. ఎంత చివరి దాకా వచ్చినా అది టక్కమని జారిపోవచ్చండి. వైకుంఠపాళిలోకి వెళ్ళినటువంటి కాయిన్ లాగా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆ పాము నోట్లో పడితే మళ్ళీ సర్రమని మళ్ళీ కిందకి పడిపోతుంది. అంచేత ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది కూడదు. దాని యందు ఎప్పుడు వీడు అలర్ట్గానే ఉండాలి, ఎప్పుడు అటెంటివ్గానే ఉండాలి. చేత యుంజన్ ఏవం సదా ఆత్మానం తన మనస్సుని ఎవడైతే ఈ రకంగా ఎప్పుడూ ఆత్మతోటి చేరి ఉండేటట్లుగా పెట్టుకుంటాడో అలాంటి వాడు మాత్రమే విగత కల్మష యోగి.
వీడు ఏ రకమైనటువంటి కాలుష్యాలు తన మీద ప్రభావం చూపన్నటువంటి ఒక యోగి దశలోకి వీడు పెడతాడు. అప్పుడు సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అత్యంతం సుఖం అశ్నుతే, అతి గొప్పది ఉన్న వాటిలో వాడెవర్ ది బెస్ట్ దాన్ని వాడు పొందుతాడు. అత్యంతం సుఖం అశ్నుతే. ఎప్పుడు పొందుతాడు? సదా అశ్నుతే. ఆ సదా మళ్ళీ ఇక్కడ కూడా తెచ్చుకోండి. సుఖేన అశ్నుతే, శ్రమ లేకుండా పొందుతాడు వీడు. సాధారణంగా ఏమిటోనండి, నా మనసుకి చేత కావట్లేదండి. మనసుకి చేత కావడం ఏంటి? మనసుకి చేత కావడం ఏమిటా? మనసుకేం తెలివి ఉందా? దానికేం బుర్ర ఉందా? దానికేం జ్ఞానం ఉందా? మనస్సు ఎవరిది? మనసుకు పంపించే జ్ఞానం ఎక్కడి నుంచి చెడుతోంది? అది నీ దిగించి వెళ్ళేదే కదా. కనుక మనస్సు వింటలేదండి. ఇప్పుడు మా పిల్లవాడు మాట వింటలేదండి. నా పిల్లవాడు ఎవరి వాడా? నీవాడా? లేదు నువ్వు ఎక్కడి అరువు తెచ్చుకునేవాడువా? నీ పిల్లవాడైనప్పుడు నీ మాట వినకుండా ఉంటే నువ్వు ఎలా ఊరుకుంటావు? నువ్వు అప్పుడు నీ పిల్లవాడు నీ మాట వినకపోతే నేను కూడా పోషించను రా నాన్న అనండి. ఆ మాట అన్నట్టండి. తమాషా అది. ఆ మాట అనొచ్చు కదండి. ఓకే, నువ్వు ఇండిపెండెంట్గా ఉంటానంటావా? బీ ఇండిపెండెంట్, గో హెడ్. నీకు కావాల్సిన నువ్వు సంపాదించుకోవా, నీ ఇండిపెండెన్స్ నువ్వు నిరూపించుకో అని చెప్పేచ్చు కదండి. చెప్తారా అట్లాగా? అది మాత్రం చేయటండి. వాడు మాత్రం మాట వింటలేదండి, మా వాడు మాట వింటలేదని పాడైపోతున్నాడండి. నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? అప్పుడు చేయకు. నువ్వు చెప్పితే ఆమెపోతాడండి. మరి ఆమెపోతాడంటే పని పోని. వాడు పోయేదేదో నువ్వు పోతున్నాడంటావు, వాడిని మీద నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటావు. అంటే వాడు పాడైపోవడానికి నువ్వు దారి చూపిస్తున్నావు అని అర్థం. అంతే కదండి. మనసు మాట వింటలేదండి. వాట్ డస్ ఇట్ మీన్? హూజ్ ఈజ్ ద మనస్? మనసు కంట్రోలర్ నువ్వేనా లేకపోతే బయట నుంచి ఎవడైనా? నువ్విచ్చే జ్ఞానంతో అది అచేతనం. మనస్సు అనేది అచేతనం. ఏమండో ఇక్కడ అదేదో ఫ్యాన్ అలా తిరిగిపోతుందండి, ఏమిటోనండి బాగా చలేసేస్తుందండి, స్విచ్ నొక్కే అయిపోయా. స్విచ్ నొక్కితే అది ఆటోమేటిక్గా తిరగడం ఆగిపోతుంది కదయా. అబ్బా, మనస్సు కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోతుందండి. ఏంటి కష్టమైపోతుంది? నువ్వు దానికి సప్లై ఆపేవా, ఆటోమేటిక్గా ఆగిపోతుంది అంతే. అది ఇంకా తప్పెవరిదంటాం? అది నీ పరికరం. నువ్వు నడిపిస్తే నడిచి, నువ్వు ఆపేస్తే ఆగిపోతుంది. ఏమిటోనండి, కారు కంట్రోల్ లేకుండా అయిపోయిందండి. కారు కంట్రోల్ లేకుండా, కారుకి బుర్ర ఉందా? కారుకి తెలివి ఉందిట. కారు నడిపేవాడు నువ్వే కదా. స్టీరింగ్ మీద నువ్వే కూర్చుండివా, యాక్సిలేటర్ నువ్వే తొక్కబడితేవా, బ్రేక్ నీ కాలు కిందే ఉందా, ఈ పక్కన ఉండేటువంటి అవేవో గేర్లు అవి నీ చేతిలోనే ఉండేనా. అది కారు ఏమిటండి, కారు కంట్రోల్ లేకుండా అయిపోయింది. కారు కంట్రోల్ లేకుండా పోవడం ఏందే? నువ్వు నీ కంట్రోల్ లేవను. నీ మీద నేరం పెట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు శుద్ధపూసవి తీసుకెళ్ళి దాని మీద నేరం ఆరోపిస్తావు. తప్పెవరిది? నీదా? కారు యాక్సిడెంట్ అయిందంటే కారుదా? కారు చేస్తుంది ఏమైనా? దానికంటూ ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని నువ్వు పాటిస్తే దానికి ఏం కాదు. హాయిగా నువ్వు కారులో సేఫ్గా కూర్చుంటావు, చేయాల్సిన గమ్యానికి చేరుతావు. పోలీసోడు నిన్ను పట్టుకోడు, నీకు టికెట్ అక్కర్లేదు, నీకు యాక్సిడెంట్ అక్కర్లేదు, నీకు ఆపరేషన్స్ అక్కర్లేదు, సుఖంగా ఉండగలుగుతావు. బుద్ధి ఉన్నవాడు నువ్వయ్యా, కారుకి బుద్ధి లేదయ్యా. కారు కంట్రోల్ తప్పడం ఉండదు, రోడ్డు కంట్రోల్ తప్పించడం రోడ్డుకు ఉండదు. రోడ్డు ఏమైనా వెళ్ళి కారుని నువ్వు ఇలా తిరుగు అలా అన్నాడు అనే చక్రాలు ఏమైనా అంటుంది ఏమిటది? కూర్చున్నవాడు, దాన్ని నడిపేవాడివి, తెలివి ఉన్నవాడివి నువ్వు కదా. దాన్ని ఎలా నడపాలో నీకు ట్రైనింగ్ కూడా ఇచ్చాడు కదా.
ఆ ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం హాయిగా చక్కగా నడుపుకుంటూ వెళుతుంటే నీకు సుఖం, రోడ్డుకి సుఖం, కారుకి సుఖం, నీ ఒంటికి సుఖం, డాక్టర్లకి సుఖం, అందరికీ సుఖం కదా. నిజంగా అదుపులో లేదు అనేటటువంటిది తప్పు మాట. అవన్నీ పరికరాలు నీకు, అవన్నీ అచేతనాలు. చైతన్యం కలిగిన వాడివి నువ్వు, జ్ఞానం ఉన్నది నీకు. ఎలా చెప్పాలో, ఎలా నడపాలో, ఎలా చెయ్యాలో ఒక పద్ధతి ఉంది. ఫాలో దాట్. అది చెప్తున్నాడని. యుంజన్ ఏవం సదా, ఎప్పుడు ఈ నియమాన్ని నువ్వు తప్పకు. ఇందాక కొంత నియమం చెప్పాడు మనకి, దాన్ని నువ్వు ఎప్పుడు తప్పకుండా నడిపించు, హాయిగా నడిపించు, చక్కగా నడిపించు కాళ్ళు. నీ గమ్యాన్ని చేరడానికి నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మనస్సుని సంస్కరించుకో. మనస్సు ఒక పరికరం మాత్రమే, మనసు స్వతంత్రత కలిగినది కాదు. ఇప్పుడు ఈవేళ మన వాళ్ళు రోబో అని ఒక టెక్నాలజీ వచ్చిందండి. అది చాలా పనులు చేసేస్తుందండి. నువ్వు కొంత దానికి కీచి వదిలిపెట్టావంటే ఇంకా నువ్వు ఆపినా ఆగనంతగా తిరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఇట్స్ ఎ మిషన్. అదొక మిషన్ మాత్రమే, అది చెడ్డది కాదు. దాన్ని వాడే నువ్వు సరైనటువంటి స్థితిలో లేకపోతే అది నీకే ఉపద్రవం కలిగించేట్టుగా కూడా ప్రవర్తించవచ్చు నువ్వు తప్పు చేస్తే. రోబోని మనం అండర్ ఎస్టిమేట్ చేయం, కానీ రోబోని తయారు చేసి దానికి ఉపయోగించే నువ్వు దానికంటే కొంచెం అధికమైనటువంటి తెలివితోటి ఉండాలి. సో సింపుల్ అండి. అది కనుక నువ్వు యుంజన్ ఏవం, ఎప్పటిదాకా, సదా, ఒకనాడు కాదు, ఎప్పుడు నువ్వు ఆ పని చేస్తూ ఉండాల్సిందే. కంట్రోల్ నీ చేతిలోనే ఉంది. అలా ఉంటేనే వాడిని యోగ్యుడైన డ్రైవర్ అని అంటాము, యోగ్యుడైన సంచాలకుడు అని అంటాము. యోగ్యుడైన డ్రైవర్ ఆ యోగ్యుడైన సంచాలకుడు వాడే యోగి అవుతాడు. యోగ్యుడు, ట్రైన్డ్ పర్సన్ కనుక వాడిని యోగి అని అంటాము. ఎందుకు అప్పుడు వాడు అలా చేయగలుగుతాడు? వాళ్ళలో దోషాలు ఉండుంటాయి. ఇప్పుడు వాడి దోషాలు లేకుండా తయారయ్యేట్టుగా నువ్వు ఈ సాధన చేసినట్లయితే విగత కల్మష, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏంటవుతుంది అప్పుడు? సుఖేన బ్రహ్మ సంస్పర్శం, సుఖం అత్యంతం సదా అశ్నుతే. వాడు సుఖేన సుఖం అశ్నుతే, ఈజీగా అతి గొప్ప ఆనందాన్ని సదా అశ్నుతే. ఎట్లాంటిది? బ్రహ్మ సంస్పర్శం, బ్రహ్మానుభవము అని చెప్పడానికి వీలైనటువంటి ఆనందాన్ని. అన్నిటికంటే ఏది బృహత్, ఏది గొప్పదో ఇక్కడ ఉండేటువంటి ఈ సిస్టంలో ఆత్మానందాన్ని వాడు పొందును, చాలా గొప్పదాన్ని పొందును. ఇది ఒకనాడు పొంది అయిపోయేది కాదు. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకోండి, ఓ ఆనందం, మళ్ళీ సినిమా కొంతసేపటికి మళ్ళీ టక్మని ది ఎండ్ అయిపోతుంది అక్కడ. అవి మళ్ళీ నువ్వు మళ్ళీ బయటికి రావాలి, వచ్చేప్పుడు తలకాయ నొప్పితో రావాలి. ఇది అలా ఉండదు. ఇందులో దేర్ ఇస్ నో ది ఎండ్, బికాజ్ ఆత్మ ఈజ్ ఎండ్లెస్. ఆత్మ అనేటువంటిది ఎప్పుడు ఉండేది కనుక ఇది ఎప్పుడు అయిపోయేది అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదయా. హాయిగా ఎప్పటికీ నువ్వు అనుకునే దశలో ఉన్నా, దానివైపు సాగే దశలో ఉన్నా, దానిని దర్శించిన దశలో ఉన్నా, దానిని నువ్వు సాధించిన దశలో ఉన్నా, అది ఎప్పుడు కూడా బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం. బ్రహ్మానందం అనదగిన ఆనందాల్లో అతి గొప్పదైనటువంటి దాన్ని అది నీకు కలిగిస్తుంది. ఇది ప్రత్యక్షంగా నువ్వు చూడొచ్చు సుమా. గతంలో కూడా చెప్పాడు ఈ మాటని, కానీ అప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం, ఇప్పుడు దాన్ని మనకి ప్రత్యక్షంగా ఇలా ఉంటుంది అని దాన్ని చూపిస్తున్నాడు అన్నమాట. ఫలితం ఏమిటి? అది తెలియకపోతే పనిచేయం కదా. ఫలితం ఇది అనేదాన్ని ఆయన చూపిస్తున్నాడు. అవిచ్ఛిన్నమైనటువంటి నిరంతరాయంగా సాగేటటువంటి ఆనందాన్ని వీడు పొందుతాడు. అయితే ఇది పండడంలో ఒక క్రమం ఉంటుంది. ఇప్పుడు చెట్టుకి పండు వచ్చును,
అంటే చెట్లోంచి టక్కమ ఇలా పండు రాదండి. ఎలా వస్తుంది అది? ముందర ఒక చిన్న పువ్వు వస్తుంది, పుష్పం క్రమంగా పెరుగుతుంది, అప్పుడు వెనకాతల చిన్న పీపులు వస్తాయి, ఆ పీపులు పిందెలు అవుతాయి, పిందెలు చిన్న కాయలు అవుతాయి, కాయలు పెద్ద కాయలు అవుతాయి, అవి క్రమంగా పండుతాయి, అప్పుడు రసాలు ఉంటాయి. దేర్ ఈజ్ ఏ సిస్టమేటిక్ వే. ఏమంటాం దాన్ని? ఏ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్. ఒక రకమైనటువంటి ఒక పరిణామం దాంట్లో ఏర్పడడం అనేది మనం చూస్తున్నాం. ఈ పరిణామం ఎట్లా ఉంటుందో ఒక 4 దశల కింద దాన్ని విడదీసి అది చిన్న పీకిలాగా, పిందెలాగా, పచ్చి కాయలాగా, పండులాగా 4 దశల్లో అది మారినట్టుగానే ఈ ఆత్మ దర్శనం అనేటటువంటిది కూడా 4 దశల్లో ఎట్లా ఉంటుందో స్వామి మనకి 4 శ్లోకాల్లో అందంగా చూపిస్తున్నాడు. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.